మరొకసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి ముందు నిలబడి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఇప్పటికే ప్రవీణ్ పగడాలది హత్యని అన్ని ఛానల్ ద్వారా మాట్లాడినప్పుడు 90 నుంచి 95% కోట్ల ప్రజలు నమ్ముతున్నారు. కిందని మీ ఛానల్స్లో కూడా కొంతమంది ప్రశ్నించారు, ఇది హత్య, ఇది యాక్సిడెంట్ అని. చూడండి, మినిమం 85 నుంచి 95% ప్రజలందరూ, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇది హత్య అని అంటున్నారు ప్రజలు, కోకొల్లలు. మరి అలాంటిది సిబిఐకి మని నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేస్తే కౌంటర్ చంద్రబాబు నాయుడు గారిని, డీజీపీని, సిట్ని ఫైల్ చేయమంటే ఇప్పుడు దాకా వాళ్ళు కౌంటరే ఫైల్ చేయట్లేదు. వాళ్ళ దగ్గర ఏమి లేదు ఫైల్ చేయడానికి. కౌంటర్ ఫైల్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? 1 గంట లేదా 1 రోజు. ఉన్నది ఉన్నట్టే. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ కేసుని సిబిఐకి ఇవ్వట్లేదు? ఈ కేసు విచారణ కరెక్ట్గా జరిపించలేదని పోలీసులు అందరూ ఆరోపించినప్పుడు, హత్యగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయలేదని రుజువులతో అనేక మంది ముందుకొచ్చినప్పుడు మరొకసారి రీపోస్ట్ మార్టం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రీపోస్ట్ మార్టం చేయాలని నేను కోర్టులో నిన్న 2 ఐఏలు, ఒకటి ఫుటేజ్ అంతా సీసీటీవీ ఫుటేజ్లు, ప్రూఫ్స్ అన్నీ కాపాడాలి. ఎందుకంటే మన దగ్గర అన్నీ లేవు, కొన్నే ఉన్నాయి. అలాగే రీపోస్ట్ మార్టం రిపోర్ట్ చూసారా, 24ని ప్రవీణ్ పగడాల డెడ్ బాడీ 11కి దొరికితే 27th 27ని రాత్రి 8 గంటలకి ఎఫ్ఐఆర్ అయితే 25ని 26th పోస్ట్ మార్టం రాత్రి 6 గంటలకు చేయిస్తే 28 కడుపులో ఆల్కహాల్ లేదని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసింది కదా. మరి 12వ తారీఖు వరకు కోర్టుకి ఎందుకు వేయలేదు? అందులో 28 అని రాసింది చూడండి పోస్ట్ మార్టం రిపోర్ట్లో. మరి 28ని పోస్ట్ మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్లో ఆల్కహాల్ లేదంటే, మరి మే 19ని 18ని మీరు ఆల్కహాల్ ఉందని 13ని ఒకసారో 16ని ఒకసారో 19ని ఒకసారో, అందులో మీ రిపోర్ట్లో ఏమని ఉందో చూడండి చదివి. పాసిబుల్ యాక్సిడెంట్ అని. కానీ గాయాలన్నీ చూసిన ఎక్స్పర్ట్ అందరూ హెల్మెట్ ఉంటుండగా తలకెలగా గాయం తగిలింది, హెల్మెట్ ఉంటుండగా ఈ ముఖానికి గాయాలు ఎలా తగిలి, 3 దంతాలు ఇరిగినట్టు ఎవరైనా కొడితేనే తప్ప ఇది యాక్సిడెంట్ కాదని నేను మాట్లాడిన ఎక్స్పర్ట్స్ అందరినీ, నేను దేవుడితో మాట్లాడతా, ఎక్స్పర్ట్స్తో మాట్లాడాను, వారందరూ హత్య అంటున్నారు. ఇది దేవుడు హత్య అంటున్నాడు, ఫ్రెండ్స్ హత్య అంటున్నారు, కొందరు పంచనామా తీసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ హత్య అంటున్నారు, ఒక పోలీస్ ఆఫీసర్ హత్య అంటున్నారు. ఇన్వెస్టిగేటివ్ మీడియాలో రిపోర్ట్ పెడితే 85% నుంచి 95% వరకు ఎక్కడున్న ఛానల్స్లో మీరు అడిగితే ఇది హత్య అని 100కి 85 నుంచి 95% అంటున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ని చదివిన ఎక్స్పర్ట్స్ నాతో చెప్పిన 17 పాయింట్స్ రికార్డెడ్గా ఇది హత్య అంటున్నారు. ఇంతమంది హత్య అంటుంటే ఎంత చెడ్డ పేరు మన రాష్ట్రానికి, మన దేశానికి. అందుకనే మరలా ఆగస్టు 6 వరకు సమయం లేదండి చీఫ్ జస్టిస్ గారు, ఇమీడియట్గా మీరు రీపోస్ట్ మార్టం చేయించండి. 6 నెలలు ఊరుకుంటే 3 నెలలు 6 నెలలు దుమ్ములు తప్ప ఏం మిగులుతాయి? అందుకే కదా ఇంత డిలే చేశారని అందరూ అంటున్నారు. ఇప్పటికీ 4 రోజులు అయిపోయింది.
24న ఆయన డెడ్ బాడీ దొరికింది మార్చిలో. ఈరోజు ఏప్రిల్ 23, 30 రోజులు అయిపోయింది. మార్చి 31 రోజు కనుక. అలాంటిది మన దేశంలో, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇంత పెద్ద మచ్చ అవసరమా? సిబిఐకి ఇచ్చేయచ్చు కదా. ఈ రోజైనా నేను చంద్రబాబు నాయుడు గారిని దేవుని పేరట అడుగుతున్నాను, ఈ ఇన్వెస్టిగేషను సిట్టింగ్ జడ్జితోనైనా జరిగించండి నేను డిమాండ్ చేసినట్టు, ఎక్స్పర్ట్స్ని పెట్టి, లేదా సిబిఐకైనా ఇమీడియట్గా ఇవ్వండి. మరోసారి మా అందరికి ఉన్న అనుమానం మీకుంది కనుక రీపోస్ట్ మార్టం చేయించండి. లేదా బుద్ధిపూర్వకంగా ఎవరైనా ఈ హత్య చేసిన ప్రతి ఒక్కరు, హత్య చేసిన వారు, హత్య చేయించిన వారు, హత్యని తెలిసి దీన్ని కప్పుతున్నవారు అందరూ దేవుని ఉగ్రతకు గురవుతారు. వారి రాజకీయ పార్టీలు, కుటుంబం తెలిసి పాపం చేస్తే క్షమాపణ లేదని బైబిల్లో ఉంది. దేవుని ఉగ్రత తప్పించుకోలేదు. ఆల్రెడీ ఎవరైతే మొన్నటి వరకు రెచ్చిపోయి మాట్లాడారో, రెచ్చగొట్టారో, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరికి దేవుని మొట్లు పడ్డాయి. శాంతిని ప్రమోట్ చేయాలి కానీ యుద్ధాన్ని, హేట్రెడ్ని, కలహాల్ని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మధ్య. అందుకే ఈరోజు నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన తీవ్రవాదుల, ఇన్నోసెంట్ పీపుల్, టూరిస్టులు చంపించేదాన్ని వెంటనే నేను ఖండించాను. మరొకసారి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఖండిస్తున్నాను. వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఒకవేళ బంగ్లాదేశ్లో ఒక హిందూ గురిని చంపినా దాన్ని నేను ఖండిస్తున్నాను. ముస్లింలు హిందువుల మీద జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడులు నేను ఖండించడమే కాదు, అందరూ కలిసి పనిచేస్తే మన దేశాన్ని, మన రాష్ట్రాల్ని ఎంతో మనం కాయగలం, బ్లెస్సింగ్ ఇవ్వగలం, ఆశీర్వదించగలం, మంచి చేయగలం. కనుక మరొకసారి చంద్రబాబు నాయుడు గారు, ఈ విషయం మీరు కౌంటర్ ఎందుకు ఫైల్ చేయలేదు? వెంటనే ఫైల్ చేయండి. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ, మరలా ఇప్పుడు వేసిన ఐఏలకి, ఆ పోస్ట్ మార్టం రిపోర్టు 17 పాయింట్స్కి, నేను అడిగిన 22 ప్రశ్నలకి, లేదా మీరు సిబిఐకి ఇచ్చి మీ చేతులు కడుక్కోండి, బైబిల్లో పిలాతు కడుక్కున్నట్టు. అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, దీవిస్తాడు. లేదా మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టడు, ప్రజలు విడిచిపెట్టరు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.